गर्भश्च मे जयमा च मे महिमा च मे वृद्धिश्च मे च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वसश्च मे विशश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुगंध మృత్యుంజయ మహామంత్రంతో కూడిన వేద మంత్రోచ్చారణల మధ్య ఆ పరమశివునికి అభిషేక మహోత్సవం జరుగుతోంది. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ దంపతుల చేతుల మీదుగా ఈ మహా అభిషేకం జరుగుతోంది. ఏకాదశ ద్రవ్యాలతో ఆ పరమశివునికి అభిషేకం జరుగుతోంది. కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే श्रेयश्च मे वस्यश्च मे यजश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे लयश्च मरुतञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नाभयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे न मित्रं च मे भयं च मे सुखं च मे सजनं च मे सोषा च मे सुदिनं च मे घृतं च मे मधु च मे सग्धिश्च मे सबीतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च औद्भिद्यं च मे रयिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभु च मे प्रभु च मे बहु च मे भूयश्च मे पूर्णं च मे पूर्णतरं च मे क्षतिश्च मे गोयवाश्च मे नं च मे क्षुश्च मे व्रीहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियंगवश्च मे नवश्च मे श्यामाकाश्च मे धीवाराश्च मे अस्मा च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे सीसं च मे त्रवुश्च मे श्यामं च मे लोहं च मे अग्निश्च म आवश्च मे विरुधश्च म औषधयश्च मे गृष्टभत्यं च मे गृष्टभत्यं च मे ग्राम्याश्च मे पशव रण्याश्च यज्ञेन कल्पन्ताम् च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च म एमश्च म इतिश्च मे गतिश्च मे आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मंधे మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిదని ప్రాణం ప్రకాశించే దీపమని ఆధ్యాత్మిక సాధన అందులో పోసే తైలమని అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడోపచారాల్లో ఇక ఈ రోజు కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వేంచేస్తున్నారు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. వారిని సగౌరవంగా సాదరంగా మనఃపూర్వకంగా నమస్సులతో మనందరం సాదరంగా స్వాగతిస్తున్నాం. తమిళనాడులో కొలువేయున్న కుత్తాళం పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 సిద్ధేశ్వర భారతీ స్వామివారు పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా, గుంటూరు హిందూ కళాశాలకు అధ్యాపకులుగా, ఆచార్యులుగా, శాఖాధిపతిగా, ప్రాచార్యులుగా దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించారు. తమిళనాడులో కొలువైయున్న కుత్తాళం పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వేంచేయుచున్నారు. వారికి స్వాదర స్వాగతం పలుకుతోంది
భక్తి టీవీ. ఏకస్త్రగోధశ్చ మే త్రయస్త్రగోధశ్చ మే చతస్రశ్చ మే ద్వాదశ చ మే షోడశ చ మే విగోషతిశ్చ మే చతుర్విగోషతిశ్చ తమిళనాడులో కొలువై ఉన్న కుట్టాళం పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వేయించేస్తున్నారు. వారిని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ దంపతులు సగౌరవంగా స్వాగతం పలుకుతున్నారు. వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతోంది భక్తి టీవీ. ఓవైపు అభిషేకం జరుగుతోంది, మరోవైపు శ్రీ 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 కుట్టాళ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వేయించేశారు. పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అలానే వారి సతీమణి రమాదేవి గారు. వారికి స్వాగతం పలికారు. ఓం శాంతి 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 అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వే. వేదికను అలంకరించడానికి రావలసిందిగా వారిని కోరుకుంటున్నాం. అలానే వారిని సాదర స్వాగతం పలుకుతున్నారు రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వారి సతీమణి గారు. వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నారు. తమిళనాడులో కొలువై ఉన్న కుర్తాళం పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా, గుంటూరు హిందూ కళాశాలకు అధ్యక్షులుగా, ఆచార్యులుగా, శాఖాధిపతిగా, ప్రాచార్యులుగా 4 దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు సంప్రదాయ పండిత వంశంలో 23 జనవరి 1937న ప్రకాశం జిల్లాలోని ఏల్చూరులో జన్మించారు. పిన్న వయస్సులోనే ఆసుకవిత్వం చెప్పడంలో అసమాన ప్రతిభ చూపడమే కాక సంస్కృతాంధ్రాల్లో అనర్ఘళమైన పాండిత్యంతో పెద్దలందరినీ అప్రతిభుల్ని చేసేవారు. తమిళనాడులో కొలువైన కుర్తాళం పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వేదికను అలంకరిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావటం మనందరి పూర్వజన్మ సుకృతం. ఇక ఇవాల్టి కార్యక్రమంలో మనకి అనేక విషయాలు అందించటానికి పద్యంతో వైద్యం చేయగల కవితా ధన్వంతరి, అవధాన కావ్యరచన సవ్యసాచి గరికపాటి నరసింహారావు గారు. విప్లవం, అభ్యుదయం, సమాజం, సంప్రదాయం, ఆధ్యాత్మికత ఇది గరికపాటి వారి జీవిత ప్రస్థానం. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శారదానుగ్రహ పాత్రులైన ఆంధ్ర కవితా మహాసాగర ఘోషను సహస్ర విధాల ప్రతిధ్వనించిన గరికపాటి వారి అజరామర కావ్యం సాగర ఘోషపై పరిశోధనలు జరిగాయి. గరికపాటి వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గరికపాటి వారి ప్రతి పద్యంలోనూ, ప్రతి కవితలోనూ ఆయన వ్యక్తిత్వం, ఆయన వక్తృత్వం, ఆయన సంప్రదాయ నేపథ్యం కళ్లకు కడతాయి. ప్రతి విషయానికి కవిత్వాన్ని రంగరించి సత్యం చెబుతారు. ప్రతి కవితకు సత్యాన్ని మేళవిస్తారు. వారు ఈరోజు కార్తీక మాస వైశిష్యాన్ని, అలానే ఈ ప్రదోషకాల వేళ జరుగుతున్న మహాక్రతువు యొక్క అంతరాన్ని మనకి వివరిస్తారు. దీపం యొక్క గొప్పతనం, అలానే పరమశివునికి ప్రదోష వేళలో చేయవలసిన కార్యక్రమాలు మనకి వివరించడానికి వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఇప్పుడు కార్యక్రమ ప్రారంభానికి గుర్తుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అయితే ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ ప్రారంభానికి గుర్తుగానే మీరు ఇప్పటి నుంచి జ్యోతి ప్రజ్వలన కాదు, స్వామివారి అనుగ్రహం అయ్యాక అప్పుడు మనం జ్యోతులను అక్కడ వెలిగిద్దాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా చైర్మన్ దంపతులను ఆహ్వానిస్తున్నాం. దీప్యమానాన్వాద రోచమానాన్వాసాదయామ్యజస్రాన్వాదాద్ బృహజ్యోతిధన్వాదాదయామి బోధయంతే దయామి జాగ్రత్తేన్వాసాదయామి
గొప్పతనం గురించి బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనకు 4 మాటలు చెప్పవలసిందిగా వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. కైలాసశైలభవనే త్రిజగజ్జననీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుమభవాంచ శూలపానౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే. ఒక మహాద్భుతం, ఒక విశేష పర్వదినం. ముక్కోటి దేవతలు, దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులంతా కూడా ఈ సమయాన సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో విలసిల్లుతున్న పరమేశ్వరుడి యొక్క ఆ సంధ్యా సమయ వైభవాన్ని కైలాసంలో వీక్షిస్తున్నటువంటి ఈ సమయాన ఆ జగత్తులో ఉన్నటువంటి ఆ జగదానందక సంధాయుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క లీలా విలాస విన్యాస వైభవాన్ని కైలాసం నుంచి మనందరికీ కూడా దగ్గరగా తీసుకొని వచ్చి ఇలా భాగ్యనగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో అపర కైలాసంగా భూకైలాసంగా ఈరోజు మనందరికీ ఇట్టి భాగ్యాన్ని అందించినటువంటి భక్తి టీవీకి మొత్తం ప్రేక్షక లోకాన ఒకసారి చక్కటి కరతాళ ధ్వనులతో మనమంతా కూడా ధన్యవాద సుమాంజలు తెలియజేస్తూ, ఇది మహా ప్రదోష సమయం. ఈ ప్రదోష సమయాన నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర ప్రమదఘనాలన్నీ కూడా కైలాసంలో పరమశివుడి యొక్క నాట్య వైభవాన్ని తిలకిస్తూ ఉంటాయట. ఆ సమయంలో రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ జగజ్జనని పర్వతరాజ పుత్రిక జగన్నాథ